రత్నధారణ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే పెట్టుకుంటారు. కాబట్టి మీకు ఇంచుమించు ఒక 12 మంది ఒక గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ కలిపి చెప్పిన రిజల్ట్స్ ఎప్పుడైనా ఒక ఇండివిజువల్ స్కాలర్ కంటే ఇన్స్టిట్యూషనల్ అడ్వైస్ ఇస్ మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ యాక్యురేట్. సో అలాగే జెమాలజీలు కూడా ఈ 2 శాస్త్రాలు కరెక్ట్ కలిసినప్పుడే రత్నం యొక్క ప్రభావాన్ని మనము గొప్పగా చవి చూడొచ్చు. వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాయండి రత్నాల గురించి చరిత్ర. ఈ భూమి మీద ఏదైనా మనిషిని ప్రభావితం చేయగలుగుతారంటే ఒక రత్నాలనే చెప్పవచ్చు. అది ఇప్పుడు కాదు, పాత రోజుల నుండి, అనాదిగా యుగాల నుండి, మనకు ఎప్పుడు వేల సంవత్సరాల నుండి రత్నం ధరించిన రాజు ఎందుకు కనపడరు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనము మన చూపు అండి దగ్గరది క్లారిటీగా చూడగలుగుతాం. ఒక 100 మీటర్లు ఉన్నది ఇంత క్లారిటీగా చూడగలుగుతామా? చూడలేము. సో దానికి మనము బైనాక్యులర్స్, టెలిస్కోప్స్ పెడితే మనం అంత దూరంలో కూడా ఎట్లా దగ్గరగా చూడగలుగుతామో రత్నాలకు మనిషిలో క్యాపబిలిటీస్ అనేది పెంచుతుంది. అందుకే రత్నాలను ఆశ్రయించి చరిత్రలో రాజులు, మహారాజులు, మహారాణులు వాళ్ళు జీవితాలను సుఖమయం చేసుకోగలిగారు. సో దీంట్లో ఉన్న గొప్పతనాన్ని నేను నిజంగా ఒక జెమాలజిస్ట్గా మనిషిని ఇంత మార్పు చేస్తాయా అన్నది చాలా అధ్యయనం చేసిన తర్వాత మీకు నిజంగా ప్రతి ఒక్కరు వాళ్ళు బడ్జెట్ ప్రకారం ఎవరైనా ఒక చిన్న క్లర్క్ అయినా ఒక జాతి రత్నం ధరించడం చాలా యోగం, అదృష్టం పెట్టుకోవాలి కూడా.